కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక లాంఛనంగా కనిపిస్తుంది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సిద్దరామయ్య తదుపరి సీఎంగా డీకే పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సిద్దు ఈ ప్రతిపాదనలు చేసినట్లు రాష్ట్ర మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. నాయకత్వ మార్పు వేళ సిద్దు తన నివాసంలో రాష్ట్ర మంత్రులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే సిద్దరామయ్య మధ్యాహ్నం రాజీనామా చేస్తారని తెలిపారు. కొత్త ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సిద్దరామయ్య స్వయంగా డీకే పేరును ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఎంపిక లాంఛనంగా కనిపిస్తుంది. సీఎం పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సిద్దరామయ్య తదుపరి సీఎంగా డీకే పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో సిద్దు ఈ ప్రతిపాదనలు చేసినట్టు రాష్ట్ర మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. నాయకత్వ మార్పు వేళ సిద్దు తన నివాసంలో రాష్ట్ర మంత్రులకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సిద్దరామయ్య మధ్యాహ్నం రాజీనామా చేస్తారని తెలిపారు. కొత్త ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చూసుకుంటే సిద్దరామయ్య రాజీనామా చేయడం కూడా జరిగింది. గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నెక్స్ట్ సీఎం గా అటు డీకేకి సంబంధించి ఆయన పేరుని ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తుంది మనకి. మరి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? రాజీనామా అయితే ఇప్పటికే కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది కదా, నెక్స్ట్ ఎటువంటి చర్యలు ఉంటాయి? గుడ్ ఈవినింగ్ రత్న. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పవర్ షేరింగ్ సంబంధించి ఒక ఎండుగాడు పడ్డట్టుగా తెలుస్తోంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి సిద్దరామయ్య లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి తమ రాజీనామా లేఖను సమర్పించారు. సో ఉదయం నుంచి కూడా కొంత నాటకీయ పరిణామాలు. ఒకవైపు సిద్దరామయ్య ముఖ్యమంత్రి హోదాలోనే తన అనుచరులైనటువంటి సహచర మంత్రులు, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలతోనే సుదీర్ఘంగా ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భేటీ అయ్యారు. ఇదే సందర్భ సమావేశమైన తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా ప్రస్తుతంగా ఉప ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు. సో మీటింగ్ లో అంతా కూడా ఒకవైపు సిద్దరామయ్య అంచరవర్గం అంతా కూడా భావోద్వేగానికి లోగొట్టడం, కంటతడి పెట్టడం, సో రాజీనామా చేయకుంటే బాగుండేది, మరి మీ ఈ టర్మ్ పూర్తిగా మీరే ముఖ్యమంత్రి కొనసాగితే బాగుండేదని చెప్పేసి మంత్రులు కావచ్చు, పలువురు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సిద్దరామయ్య మాత్రం అధిష్టాన నిర్ణయం తీసుకుంది, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం కాబట్టి రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేస్తాను, అదేవిధంగా మంత్రి మండలి కూడా రద్దు అవుతుంది అని చెప్పేసి కూడా ప్రకటించారు. సో అందులోనే మీ సమావేశంలో భాగంగానే సాయంత్రం 3 గంటలకు గవర్నర్ ని కలిసి రాజీనామా ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. సో అనుకున్నట్టుగానే రాజీనామా ప్రకటనకు రాజీనామా లేఖతో గవర్నర్ కార్యాలయానికి వెళ్లారు. సో గవర్నర్ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా సిద్దరామయ్య నివాసం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. సో ఒకవైపు వాళ్ళందరినీ చూసి కూడా సిద్దరామయ్య కూడా కంటతడి పెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. సో నిన్న నుంచి కూడా సిద్దరామయ్య వర్గంతో పాటు సిద్దరామయ్య అభిమానులు మాత్రం ఒక తీవ్ర ఆవేదన, భాగోద్వేగం అయితే కనిపించింది. సో కంటతడి పెట్టిన విధాన సౌదాలు కావచ్చు, సిద్దరామయ్య ఇంటి వద్ద కావచ్చు, కంటతడి పెట్టిన దృశ్యాలు అయితే కనబడుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాసేపటి క్రితమే రాజీనామా చేశాడు. ఒక ఘట్టం ముగిసింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు, కొత్త ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గ కూర్పు పైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు తాను రాజీనామా చేస్తూనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనా దానిపైన కూడా సస్పెన్స్ వీడినట్టుగా తెలుస్తోంది. సిద్దరామయ్య డీకే శివకుమార్ ను తదుపరి ముఖ్యమంత్రిగా కూడా ప్రపోజల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో డీకే శివకుమార్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూలంగా ఉండడం, ఇక రేపు ఉదయం సిఎల్పీ నాయకునిగా కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. సో చకచక 2-3 రోజుల్లోనే అన్ని అనుకున్నట్టు చూస్తే శనివారం లేదా ఆదివారము ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపే మంత్రివర్గ కూర్పు, అదేవిధంగా తదుపరి
పిసిసి అధ్యక్షుడు, కర్ణాటక సంబంధించిన పిసిసి అధ్యక్షుడు దానిపైన చర్చలు జరిపే అవకాశం ఉంది. సో రేపు ఉదయం 11 గంటల తర్వాత సిఎల్పి భేటీ ఉండే అవకాశం ఉంది. ఆ భేటీలోనే సిఎల్పి నాయకునిగా డీకే శివకుమార్ ని ఎంచుకోవడం లాంఛనంగా కనబడతా ఉంది. సో ఎప్పుడు దాదాపుగా గత 6 నెలలుగా కూడా ఇక పవర్ షేరింగ్ సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చర్చలకు అల్టిమేట్ గా మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన చర్చలో ఒక ఎండ్ కార్డు వేశారు. సో నిన్న ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి పరిణామాలు తీవ్రంగా వెనువెంట మారుతూ వచ్చాయి. నిన్న ఈ రోజు వరుసగా సమావేశాలు జరిగిన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఏదో సంచలనం నమోదు కాబోతోంది. సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నాడంటూ కూడా స్పష్టత వచ్చింది. ఇక డీకే శివకుమార్ ఎక్కడా కూడా అంటే తన భవిష్యత్తులో తనకి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధరామయ్య ఆశీర్వాదాలు ముఖ్యం కాబట్టి, సపోర్ట్ మద్దతు అవసరం కాబట్టి ఈ రోజు రాగానే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్న సందర్భంలోనే అతని కాళ్ళు మొక్కి మరి అతని యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో సో సిద్ధరామయ్యను కలుపుకొని వెళ్లాల్సిన ఆలోచనలోనే డీకే శివకుమార్ ఉన్నారు. ఒకవేళ సిద్ధరామయ్యతో కనుక ఏదైనా మనము భేదాభిప్రాయాలు కానీ లేకుంటే వివాదానికి కనుక ముందు పెడితే అది అల్టిమేట్ గా తనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే డీకే శివకుమార్ కూడా చాలా ఈ ఎంటైర్ వ్యవహారాన్ని చాలా వ్యూహాత్మకంగా అధిష్టానం సూచించిన మేరకు కూడా ముందుకు తీసుకెళ్తున్న తెలుస్తుంది. సో ఇప్పటికైతే రాజీనామా లేఖనైతే గవర్నర్ కార్యదర్శికి అందజేశారు. సో రేపు ఎల్లుండి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే రాధాకృష్ణ, కర్ణాటక రాజకీయాల్లో గత 3 సంవత్సరాలుగా సాగుతున్న ఈ నాయకత్వ మార్పుకు సంబంధించిన ఉత్కంఠ ఇప్పటితో తెరపడింది అనుకోవచ్చు. ರೋಡ್ ಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಇಲ್ಲಿಂದ ಯಾರು हाँ 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 इससे तो मतलब तो ठीक ही है. इस फसल तो ठीक ही है.